వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అవుతుంది. నేనైతే ఇదిగో ఈ చెట్లు అయితే తీసుకొచ్చి అన్ని ఇక్కడ కింద పెట్టేశాను. ఎందుకంటే పైన 2 ఫ్లోర్లు ఎక్కాలంటే నాతో కాదని కిందనే పెట్టేసినాం. ఇదైతే జామ చెట్టు మంచిగా పూలు పూస్తుంది. కాకపోతే పూలు అక్కడ ఉన్నంత సైజ్ అయితే రావట్లేవు, కొంచెం చిన్నగా వస్తున్నాయి. ఇదైతే మందార చెట్టు నిండా విరగా పూసింది. ఈ చెట్టు అయితే నీళ్ళలో ఉంది. చెట్టు నిండా పూలు. చెట్టు అయితే ఇట్లా పెద్దగా వస్తుంది. అంత దగ్గరికి కట్టినాం. పూలు చూడండి ఎంత ముద్దుగా పూసినాయో. ఇదేమో చుక్క మల్లె పూలు. ఈ చెట్టు కూడా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి మల్లె చెట్టు. ఈ శంకు పూల చెట్లు అన్నీ ఇవి దేవుడికి శంకు పూలు. ఇదైతే సన్నజాజి చెట్టు. అన్ని ఆకంతా దుషిన మంచిగా చిగుర్లు వచ్చింది. ఇగో ఇది బొడ్డు మల్లె చెట్టు. ఇది ఇట్లా నేలలోనే ఉంది. దీనికి కూడా ఆకంతా దుషేసిన మంచిగా చిగుర్లు వచ్చింది. ఇది కూడా మొగ్గలకు రెడీగా ఉంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. ఇవి చామంతి చెట్లు కింద కూడా ఉన్నాయి, నేలల్లో ఉన్నాయి. ఇవైతే కనకాంబరాల చెట్లు అయితే పూలు బాగా పూస్తున్నాయి. మిర్చి ఇట్లా మంచిగా వస్తుంది, పూత వస్తుంది, కాత వస్తుంది. ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి, తెంపుతూ ఉంటే. మళ్ళీ మేము వీటికైతే ఏ ఫుడ్ ఇస్తలేము. ఇప్పుడైతే మొత్తం వాటర్ తోటే బతుకుతున్నాయి. ఈ మందార చెట్టు కూడా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, పూలు చాలా బాగా వస్తున్నాయి. ఏడోనియం చెట్టు అయితే చెట్టు నిండా పూస్తుంది పూలు. డైలీ వస్తున్నాయి పూలు అయితే. ఇదిగో ఇదైతే రోడ్డు పక్కనే ఉంది కాబట్టి మేకలు ఎప్పుడు వస్తాయో అని భయము. ఇంకో ఇదైతే సత్యనారాయణ స్వామి చెట్టు. మొత్తం పీకేసినాము. 2-3 పిలకలు అయితే ఉన్నాయి. అయినా సరే మళ్ళీ దాని నిండా వస్తాయి. ఇది నందివర్ధనం చెట్టు నిండా పూలు ఉన్నాయి, తెల్ల పూలు. చెట్టు ఎన్ని పూలు కోసినా సరే కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా చెట్టు నిండా ఉంటాయి పూలు అయితే. ఆ పూలతోటి చెట్టు ఎంత అందంగా కనబడుతుందో చూడండి, తెల్లగా. ఎప్పుడైనా చెట్టు నిండా విరగా పూస్తుంది. ఈ చెట్టు అయితే నేలలో ఉంది కాబట్టి అన్ని పోషకాలు తయారవుతాయి. ఇదైతే పచ్చ గన్నేరు, ఇది తెల్ల గన్నేరు. ఇవి కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటాయి పూలు అయితే. చాలా చెట్ల నిండా విరగా పూస్తాయి. ఈ చెట్లన్నీ ఇంటి చుట్టూ పెట్టేసినది. ఇదైతే శామగడ్డ చెట్టు మంచిగా వచ్చింది. ఇది కూడా గడ్డలు పెడితే. ఇదేమో దొండ చెట్టు చిన్నది. ఇటు సైడ్ పెద్ద చెట్టు ఉంది, దాని ఏరు వచ్చి అది కూడా చెట్టు ఒకటైతే వచ్చింది అక్కడ చిన్నది. ఇది కూడా మంచిగా పూత మీద కాత మీద ఉంది. దొండ చెట్టు అయితే మంచి చిగుర్లు వచ్చి అన్ని పూలు పిందెలతోటి ఉన్నది ఇప్పుడైతే. దీనికి ఒక చిన్న పందిరి కూడా ఏర్పాటు చేసినాం ఇక్కడ. అన్ని పిందెలు ఉన్నాయి. ఈ దొండకాయలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి, మన చెట్టు కాబట్టి. ఇదైతే కాస్మోరా చెట్టు. పూలు అయితే చాలా అందంగా పూస్తుంది. ఇది లిల్లీ చెట్టు. కాస్మోరా చెట్లు అయితే 2 ఉన్నాయి కానీ పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి. చాలా అందంగా అనిపిస్తాయి పూలు అయితే, కలర్ఫుల్గా ఉంటాయి. రోజు పూస్తుంది ఈ చెట్టు కూడా. చూస్తానికైతే ముద్దుగా ఉంటాయి. ఇది దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టు అయితే ముండ్లు ఉన్నాయి దీనికి. మరి ఇది ఏం వెరైటీనో ఏమో కానీ చెట్టును ముట్టుకుంటే చాలా ముండ్లు ఉంటున్నాయి. ఇంకో అక్కడ పైన ఉంది కాబట్టి 2 ఫ్లోర్లు ఎక్కాలని మేమైతే కిందనే ఏర్పాటు చేసినాం చెట్లకు. ఇక్కడ నీళ్ళు గిట్ల ఇక్కడనే ఉంటుంది పైపు. నీళ్ళు పైప్ బాల్ తిప్పితే వస్తాయి. ఇక్కడ చెట్లకు నీళ్ళు అయితే కొట్టేస్తాం. ఇదైతే రోడ్డు పక్కనే కాబట్టి చెట్లను అయితే కాపాడడం కష్టమే. మేకలు కూడా వస్తాయి. ఇదైతే బంకు పక్కన. కనకాంబరాల చెట్లు అయితే విరగా పూస్తున్నాయి. ఎండాకాలం కాబట్టి ఏమో కానీ వీటికి ఏ ఫుడ్ కూడా ఇస్తలేము, ఓన్లీ వాటర్ ఒకటే. ఫుడ్ ఇవ్వడానికైతే నాకు టైం ఉండట్లేదు. నేను
ఈ వీడియో అయితే 7 అవుతుంది ఇప్పుడు మార్నింగు. ఇక నేను షాప్ తీసిందంటే షాప్లోనే బిజీ అయిపోతున్నా. ఇక్కడికి రావడానికైతే కుదరట్లేదు చెట్ల దగ్గరికి. ఏమైనా మార్నింగ్ టైంలో వచ్చి చూసుకోవడం తప్ప, అందుకే ఫుడ్ అయితే ఏమి ఇవ్వట్లేను. అయినా కానీ చెట్లు అయితే మంచి పూలు పూస్తున్నాయి. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా ఏం రావట్లేవు. ఇది చూడండి చెట్లు ఎంత ముద్దుగా పూలు పూసినాయో. మన చెట్టుకి వెళ్ళిన పూలు కొన్నైనా సరే ఆ హ్యాపీనే వేరుంటుంది. పూలు కొంచెం మరవం తెంపి 2 కలిపి అయితే కడదామని 2 తెంపిన. ఇదిగో ఇప్పుడైతే షాప్ తీసుకొని షాప్లో కూర్చొని అయితే కట్టేసుకుంటున్నా. షాప్ అంతా సదిరిన. ఇప్పుడు 8:30 అవుతుంది టైం వచ్చేసి. కొబ్బరి బొండాలు కూడా పెట్టినాం కాబట్టి జర బిజీగా ఉన్నా. అందుకోసం నాకు అసలు ఎక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు. అందుకే చెట్లనైతే ఈ మధ్య వీడియోస్ కూడా రావట్లేవు. మా షాప్ అయితే ఇలా సర్దేసుకొని ఇంకా ఈ పూలు కట్టుకుంటూ కూర్చున్నా. అవి ఎన్ని అయినా సరే కానీ మన చెట్లకి వెళ్ళి అంటే హ్యాపీనే వేరుంటుంది. అందుకే ఇక 2 కలిపి కట్టిన. అయినాయి కొన్ననే కానీ చాలా హ్యాపీగా ఉంది. మన చెట్టు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి పూలు కూడా. కొన్ని అయినా సరే కానీ చాలా అందంగా అనిపిస్తాయి. కలర్ఫుల్గా ఉన్నాయి పూలు అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.